జై గురుదత్త. శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. అనంత భక్తి ఛానల్కు స్వాగతం. ఆ దత్తాత్రేయుని కృపా కటాక్షములు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ శ్రీ గురు చరిత్రలోని భక్తికాండమునందు కాశీయాత్ర త్వష్టపుత్ర ఆఖ్యానము సాయందేవ వరలాభము అనే 41వ అధ్యాయాన్ని మనం పారాయణ చేసుకుందాం. ఈ అధ్యాయంలో శ్రీ గురుదేవులు సాయందేవుని సేవను స్వీకరించుట, అతని గురుభక్తిని పరీక్షించుట, కాశీయాత్ర క్రమమును గూర్చి వివరించుట. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శిష్యోత్తముడైన నామధారకుడు గురువుగారి అత్యంత భక్తితో చేతులు జోడించి సాష్టాంగ వందనాన్ని ఆచరించి వినయపూర్వకంగా ఇలా అడిగాడు. సిద్ధమునీశ్వర, మీకు జయము జయము. మీ అనుగ్రహము వలన శ్రీ గురు చరిత్రమును చక్కగా వింటున్నాను. స్వామి, నాదొక చిన్న విన్నపము, దయతో వినండి. మా వంశానికి చెందిన పూర్వీకులు శ్రీ గురుమూర్తిని ఏ విధంగా సేవించి ఉన్నారు? శ్రీ గురు సన్నిధానంలో నివసించి వారు ఏ విధంగా గొప్ప జ్ఞానాన్ని పొందారు? వారు ఏ విధంగా గురుమూర్తికి సన్నిహితమైన శిష్యులు అవగలిగారు? ఈ విధంగా మా పూర్వీకులను గూర్చిన వృత్తాంతాన్ని వినాలి అని నాకు చాలా ఆశగా ఉన్నది. కాబట్టి దయతో అట్టి వృత్తాంతాన్ని వినిపించండి అని ప్రార్థించాడు. సిద్ధముని, శిష్య, నామధారక, మీ పూర్వీకులను గూర్చిన వృత్తాంతాన్ని చెప్తాను, సావధాన చిత్తంతో వినము. నాయన, వాసయ గ్రామంలో ఉన్నట్టి మీ పూర్వీకుడైన సాయందేవుడు అను బ్రాహ్మణుడు శ్రీ గురుమూర్తిని దర్శించి తమ గృహానికి ఆహ్వానించి వారిని చక్కగా ఆరాధించి వారికి భిక్ష చేసిన సంగతిని మనం ఇంతకుముందు వివరంగా చెప్పుకున్నాం. 13వ అధ్యాయంలో వచ్చింది మనకి. తర్వాత శ్రీ గురుమూర్తి దక్షిణ దిశ నుండి గాణగాపురానికి విచ్చేసి అక్కడ మఠంలో ప్రవేశించి నివసించుచున్న సంగతిని, గురుదేవుని మహిమను, అపారమైన ఆయన కృపను గూర్చి మీ వంశ పెద్ద అయినటువంటి సాయందేవుడు వినటం తటస్థించింది. శ్రీ గురుమూర్తిని దర్శింపాలి అని అతడు చాలా ఉత్సాహంగా, ఆనందంగా గాణగాపురానికి పయనమయ్యాడు. శ్రీ గురుమూర్తిని స్మరిస్తూ గాణగాపురానికి చేరుకున్నాడు. సాయందేవుడు శ్రీవారి మఠానికి వెళ్ళేసరికి విశాలమైన ఆ భవనంలో ఎదురుగా శ్రీ గురునాథుడు కూర్చొని ఉన్నారు. శ్రీ గురునాథుని దర్శించిన వెంటనే తాను నిలుచున్న చోటు నుంచే సాష్టాంగ వందనం చేసి చాలా భక్తిభావం పొంగి పొగలుతుండగా, అతని యొక్క శరీరం పులకరించుచుండగా చేతులు జోడించుకొని శిరమును వంచి అత్యంత వినయభావంతో శ్రీ గురుమూర్తి చరణ సన్నిధికి చేరుకున్నాడు. వెంటనే వారి పాదాలపై తన శిరస్సును ఉంచి సాష్టాంగ వందనం చేసి భక్తిభావంతో అటూ ఇటూ పడి దొర్లుతూ తన శిరోజములతో వారి పాదాలను తుడిచాడు. స్వామి, ఈనాటికి నా జన్మ ధన్యమైనది. ఇప్పటికి కానీ మీ దర్శన భాగ్యం నాకు కలగలేదు అనుచూ లేచి నిలబడి వినయపూర్వకంగా చేతులు జోడించి శిరస్సును వంచి ఈ విధంగా గురుమూర్తిని స్తుతింపసాగాడు. మహానుభావ గురుమూర్తి, మీకు జయము జయము. మీరు త్రిమూర్తి స్వరూపులు. మీ దర్శన భాగ్యంతో నేడు నా జన్మ ధన్యమైనది. సాయందేవుడు అనేక విధాలుగా గురు మహిమలను గుర్తు చేసుకుంటూ ప్రశంసాపూర్వకంగా స్తోత్రము చేసి మళ్ళీ మళ్ళీ నమస్కరించుచుండగా అతని శరీరంలో గగ్గుపాట్లు కలుగుచుండెను. అప్పుడు శ్రీ గురుమూర్తి, సాయందేవ, నీవు ఉత్తమ భక్తుడవు.
నీవు చేసిన సంస్తుతి వలన నేను ఎంతయో తృప్తి చెందాను. వంశపరంపరంగా మీరు నాకు భక్తులై నా దాస్యము ఉనర్చగలగని నీకు వరమును ప్రసాదించుచున్నాను అని అన్నారు. నాయన, నీవు వెంటనే సంగమానికి వెళ్ళి చక్కగా స్నానం చేసి అక్కడ గల అశ్వత్థ వృక్షానికి పూజ చేసి మళ్ళీ మఠానికి తొందరగా రావలేను. నీ సహపంక్తిన కూర్చొని నేను ఈనాడు భిక్ష చేదును అని చెప్పాడు. వెంటనే సాయందేవుడు శ్రీగురునాథుని ఆజ్ఞను పొంది వెంటనే సంగమానికి వెళ్ళి చక్కగా స్నానం చేసి అశ్వత్థను వృక్షాన్ని పూజించి మళ్ళీ మఠానికి వచ్చాడు. అతన్ని తన సమీపంలో కూర్చుండబెట్టుకొని శ్రీగురునాథులు భిక్ష చేశారు. భోజన అనంతరము తమ శిష్యులు అందరితో కలిసి సంతోషంగా మఠంలో కూర్చుని ఉండగా సాయందేవుడు అను బ్రాహ్మణుని పిలిచి తమ సమీపమున కూర్చుండబెట్టుకొని చాలా ప్రీతితో అతని గూర్చి ఈ విధంగా అడిగాడు. బ్రాహ్మణోత్తమ, నీవు ఎక్కడి నుండి వచ్చావు? నీ నివాసం ఎక్కడ? నీ గ్రామం పేరేమిటి? మీ దారాపుత్రాదులందరూ కుశలమేనా? మీ జీవనయాత్ర ఎలా సాగుతోంది అని క్షేమ సమాచారం గురించి అడిగాడు. అప్పుడు సాయందేవుడు వినయంతో చేతులు జోడించి గురునాథుడు ప్రశ్నించిన దానికి ప్రత్యుత్తరంగా ఇలా చెప్పసాగాడు. స్వామి, నా భార్యాబిడ్డలు సోదరులు అందరూ మీ కృప వలన క్షేమంగా ఉన్నారు. మేము ఉత్తర కంచి అను గ్రామంలో నివసిస్తున్నాము. శ్రీవారి శ్రీచరణంలో వద్దనే నివసించాలి అని నాలో నేను నిశ్చయించుకున్నాను. స్వామి, కృపతో నా కోరికను మన్నించి తమ శ్రీచరణ సన్నిధానమున నివసించటానికి దయతో అనుమతించండి అని ప్రార్థించాడు. సాయందేవుని మాటలను విన్నటువంటి శ్రీగురుమూర్తి నవ్వి ఇలా అన్నాడు. మమ్మల్ని సేవించటం చాలా ప్రయాసతో కూడిన పని. మేము ఒకే చోట నివసించేవారం కాదు. ఎప్పుడు ఎక్కడ ఉంటామో ఎవరికీ తెలియదు. ఒక మారు అడవిలో ఉంటే ఇంకొక మారు నగరంలో ఉండేదాం. మాతో పాటుగా ఉండటం అత్యంత కష్టదాయకమైన పని. మీ వంటి గృహస్థులు మా వెంట ఉండజాలరు. అన్నింటినీ సహించుకొని ఉండగలగటం క్లిష్టతరమైన కార్యము. కాబట్టి హాయిగా నీవు మీ ఇంటిలోనే నివసిస్తూ గృహస్థ ధర్మమును నిర్వహించుటే ఉత్తమం అని నచ్చ చెప్పారు. అప్పుడు సాయందేవుడు వినయపూర్వకంగా స్వామితోటి ఇలా అన్నాడు. మహాత్మా, నా ప్రార్థనను అంగీకరించుము. గురువును అత్యంత భక్తితో సేవించుటయే ముఖ్యమైన కార్యము అని నేను నిశ్చయించుకున్నాను అని పదే పదే ప్రార్థించాడు. అందులకు గురుమూర్తి చాలా సంతోషించి అతని యొక్క మనోభావాన్ని గుర్తించి ఇలా అన్నాడు. సరే, మంచిది నాయన, నీ మనసులో భక్తిని దృఢంగా నిలుపుకొని నీవు నిశ్చయించుకున్న కార్యంనే నిర్వహించుము అని సెలవిచ్చారు. అప్పటి నుంచి సాయందేవుడు శుద్ధ భక్తితో అనుక్షణము గురుమూర్తిని అన్ని విధాలా సేవిస్తూ ఉన్నాడు. ఈ విధంగా 3 మాసాల కాలం గడిచిపోయింది. శిష్య నామధారక, అనంతరము జరిగిన ఉదంతమును వినుము అని సిద్ధముని ఇలా చెప్తున్నాడు. ఒకనాడు శ్రీగురుడు సంగమానికి వెళ్ళదలిచి శిష్యులందరినీ రావద్దు అని చెప్పి ఒక్క సాయందేవుని మాత్రమే వెంట తీసుకొని సంగమానికి వెళ్ళారు. ఆ రోజున ఈ శిష్యుణ్ణి పరీక్షింపదలిచినందున ఇతర శిష్యులను ఎవరిని అనుమతించకుండా కేవలం ఒక్క సాయందేవుణ్ణి మాత్రమే వెంట తీసుకొని సంగమ స్థలానికి వెళ్ళారు. అక్కడ స్వామివారికి స్వస్థానమైన అశ్వత్థ వృక్షం కింద కూర్చొని శిష్యుడైన సాయందేవునితో పగటివేళ ఇష్టాగోష్ఠిగా కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఇంతలో సూర్యాస్తమ సమయం కావచ్చింది. అంతటా శ్రీగురుమూర్తి సాయందేవుని అంతఃకరణం యొక్క తీరుతెన్నులను పరీక్షింపదలచి సంకల్పించాడు. ఇంతలో ఆయన సంకల్పం వల్ల హఠాత్తుగా విపరీతమైన గాలి విజృంభించెను. దానితో వృక్షములు ఊగిపోచుండెను. భయంకరమైన ఉరుములు మెరుపులతో వర్షం ఆరంభమయ్యను. రాను వర్షం మరింత పెరిగిపోయి ముసలాధారగా కురియుచుండెను. గాలి తాకిడి వలన గురుమూర్తికి బాధ కలుగుతోంది అని అనుకున్నటువంటి సాయందేవుడు తన పై ఉన్నటువంటి వస్త్రాన్ని తీసి గురుమూర్తికి కప్పి సేవించాడు. తాను స్వయంగా గాలిని వర్షాన్ని సహిస్తూ దృఢచిత్తంతో వారిని కాపాడుతున్నాడు.
సుమారుగా 2-3 గంటల పాటు ధారాపాతంగా వర్షం కురిసింది. ఇంతలో నెమ్మదిగా వర్షపు ధారలు తగ్గి హోగమని జోరుగా చలిగాలి వీచసాగింది. అప్పుడు గురుమూర్తి శిష్యుని చూచి ఇలా అన్నాడు, నాయనా, నాకు చలి బాధ ఎక్కువగా ఉన్నది. వెంటనే నీవు మఠానికి వెళ్ళి చలి కాచుకోవడం కోసం అగ్నిని తీసుకురమ్ము అని ఆదేశించాడు. అంటే నిప్పును తీసుకురమ్ము అని చెప్పాడు. వెంటనే సాయం దేవుడు గురువు యొక్క ఆజ్ఞను స్వీకరించి దృఢమైన మనోనిశ్చయంతో నిప్పును తెచ్చుటకై బయలుదేరాడు. వెళ్తున్నటువంటి శిష్యుణ్ణి చూసి శ్రీగురుడు ఒక మారు నవ్వి, నాయన, నీవు వెళ్ళేటప్పుడు అటూ ఇటూ పక్కలకు చూడకుండా నేరుగా త్రోవను మాత్రమే చూస్తూ వెళ్ళుమని హెచ్చరించి పంపాడు. అతడు గురువు యొక్క ఆజ్ఞను అనుసరించి సంగమం నుంచి గానుగాపురానికి బయలుదేరాడు. దట్టమైన చీకటి ఉంది. ఒకవైపు ఉరుములు, మెరుపులు, సన్నగా వర్షము కురుస్తోంది. ఇంకొక వైపు కంటికి ఎంతమాత్రమూ కనిపించని చిమ్మ చీకటిలో సాయందేవుడు నడుస్తున్నాడు. అప్పుడప్పుడు ఆకాశంలో మెరుపులు మెరిసినప్పుడు కలిగేటటువంటి వెలుతురును ఆధారంగా చేసుకొని దారి మీద దృష్టిని పెట్టి నెమ్మదిగా నడక సాగించుచుండెను. వర్షము వలన దారి బురదమయమయ్యాను. అడుగడుగునకు కాలు జారిపోచుండెను. ఎంతమాత్రము నిరుత్సాహపడకుండా అనుక్షణము గురుస్మరణ చేస్తూ ధైర్యంతో ముందుకు వెళ్తున్నాడు. ఈ విధంగా ఆ సాయం దేవుడు అతి ప్రయత్నం మీద ఎట్టకేలకు గ్రామానికి వెళ్ళి మఠం వద్దకు వెళ్ళాడు. గట్టిగా కేకలు వేసి గాఢ నిద్రలో ఉన్నటువంటి ద్వారపాలకులను లేపాడు. వారితోటి జరిగిన వృత్తాంతాన్ని అంతా వివరించి గురుమూర్తి కోసం వెంటనే నిప్పును అందించమని కోరాడు. వారు కూడా కొన్ని కట్టెలను పోగు చేసి నిప్పును అంటించి అగ్నిని తయారు చేశాడు. అంతటా సాయం దేవుడు ఆ అగ్నిని ఒక కుండలో తీసుకొని మళ్ళీ వెనక్కి బయలుదేరాడు. కంటికి కనిపించని అంధకార బంధుకమైన ఆ త్రోవ గుండా అప్పుడప్పుడు మెరుపులు మెరుస్తున్నటువంటి వెలుగులో దారిని వెతుక్కుంటూ మళ్ళీ సంగమ స్థలానికి వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఉండగా అతని మనసులో అకస్మాత్తుగా ఒక ఆలోచన మొదలయ్యింది. నాయన, నీవు వెళ్ళుచున్నప్పుడు అటూ ఇటూ చూడకుండా వెళ్ళమని గురుమూర్తి చెప్పారు కదా, అది ఏమై ఉంటుంది? దాని రహస్యం ఏమిటో తెలియాలి అని ఆసక్తి కలిగింది. సాయం దేవుడు నెమ్మదిగా తన కుడివైపునకు చూడగా ఒక అద్భుతమైన గొప్ప సర్పము అంటే పాము తన వెంట వచ్చుట కనిపించెను. ఒక్కసారిగా ఉలిక్కిపడి రెండవ వైపు ఎడమవైపు చూశాడు. చూస్తే అటువైపు నుండి కూడా తన ఒక మహాద్భుతమైన 5 పడగలను కలిగినటువంటి అత్యంత తేజోవంతమైనటువంటి ఒక సర్పము అతనితో పాటు వస్తోంది. అది కూడా చూచాడు. 2 వైపులు గల గొప్ప సర్పాలను చూచి సాయం దేవుడు భయపడి వెంటనే పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆ అడవిలో దారి తప్పిపోవచ్చున్న అతనితో పాటుగా ఆ 2 సర్పాలు కూడా అతన్ని వెన్నంటి పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. అది చూచి అతడు మరింత భయపడి ముచ్చెమటలు పట్టి బిక్కుబిక్కుమంటూ పరిగెత్తసాగాడు. అతడు ఎంత త్వరగా పరిగెత్తినా కూడా వెనక్కి వెళ్ళిపోకుండా అతన్ని విడిచిపెట్టకుండా ఆ పాములు 2 కూడా అతని వెన్నంటియే పరిగెత్తుకుంటూ వస్తోంది. అయినప్పటికీ గురుస్మరణము విరవకుండా దృఢమైన చిత్తంతో గురువు యందు నిశ్చయమును కలిగి గురునామాన్ని స్మరిస్తూ అత్యంత వేగంగా నడిచి సంగమ స్థలం వద్దకు వచ్చాడు. ఇంతలో దూరం నుంచి సూర్యునితో సమానమైన దీపజ్యోతుల కాంతులు అతనికి కనిపించాయి. గురుమూర్తి అత్యంత తేజోమూర్తిగా ఆ దీపకాంతిలో కనపడ్డాడు. అనేక మంది బ్రాహ్మణోత్తములు వారికి అటూ ఇటూ నిలబడి వేద పాఠాన్ని వల్లిస్తున్నారు. స్పష్టంగా అతని చెవులకు వేద ధ్వని వినిపించసాగింది. అత్యంత ఆశ్చర్యంతో ముందుకు నడిచి సాయం దేవుడు అశ్వత్థ వృక్షముకు సమీపించగా కేవలము ఆ అశ్వత్థ వృక్షం కింద గురుమూర్తి ఒక్కడే ఉన్నాడు. అంతకుముందు తన కంటికి కనిపించిన దృశ్యం అంతా కూడా అదృశ్యమైపోయింది. కొన్ని క్షణాలలో అంధకార బంధురం అంతా కూడా విడిపోయి నిండు పున్నమి నాటి చంద్రుడు చల్లని పండు వెన్నెలలా
వెలుతురును కురిపిస్తూ చాలా కంటికి హాయిగా కనిపించింది. తాను తెచ్చిన అగ్నిని మరింతగా జ్వలింపచేసినప్పుడు గొప్పగా ప్రకాశము ఏర్పడింది. ఇంతలో తన వెంట వచ్చిన ఉభయ సర్పములు వచ్చి గురుమూర్తికి వందనము చేసి వారి అనుమతిని కైకొని పాతాళ లోకానికి వెళ్ళిపోయాయి. ఇదంతా కూడా ఆ సాయం దేవుడు సమాధానంగా చేతులు కట్టుకొని తిలకిస్తున్నాడు. అంతటా శ్రీగురుడు నవ్వుతూ, నాయన, ఎందుకు భయపడ్డావు? నిన్ను రక్షించడం కోసమే మేము ఈ 2 పాములను పిలిపించి తిని. ఇప్పుడు నీవేమీ భయపడవలసిన పని లేదు. మాకు సేవ చేయుట అతి కఠినమైన పని అని మేము ముందే నీకు తెలియపరిచితిమి. కాబట్టి ఇప్పుడైనను ఇంకొకసారి పునరాలోచించుకొని గురుసేవను చేయుటకు అంగీకరించే ప్రయత్నాన్ని ఇంకొకసారి పరిశీలించుము. గురుభక్తి చాలా క్లిష్టతరమైనది. అయినప్పటికీ కూడా దృఢమైన చిత్తంతో నిశ్చల భక్తిని కలిగి సేవిస్తే అట్టి శిష్యుడికి ఈ కలికాల భయము ఉండనే ఉండదు అని గురుమూర్తి చెప్తూ ఆ సర్పాలను నీకోసమే పాతాళలోకం నుండి పిలిపించి నీకు సహాయంగా పంపించాను. మళ్ళీ అవి తమ లోకానికి వెళ్ళిపోయాయి. నీవు భయపడవలసిన పని లేదు అని అతనికి అనుగ్రహపూర్వకంగా ఓదార్చి చెప్పాడు. అంతటా సాయం దేవుడు ఆలస్యం చేయకుండా వెంటనే శ్రీ గురుచరణ కమలాలను పట్టుకొని సాష్టాంగ వందనం చేసి ఇలా అన్నాడు. స్వామి, నాయందు దయచూపుడు. నాకు స్థిరమగు గురుభక్తి కలుగునట్లుగా అనుగ్రహించుము. దృఢమైనటువంటి గురుభక్తిని సాధించటానికి సాధ్యమైన చక్కని సాధనాన్ని తమకు నాకు అనుగ్రహింపవలసింది అని ప్రార్థించాడు. అంతటా శ్రీగురునాథులు సాయం దేవుణ్ణి అనుగ్రహించి ఇలా అన్నాడు. నాయన, ఇక రాత్రి సమయము అంత ఎక్కువగా లేదు, కానీ బ్రాహ్మీ ముహూర్తము సమీపించేంత వరకు గురుభక్తిని కూర్చినటువంటి ఒక చక్కని కథను నీకు చెప్తాను, శ్రద్ధగా వినుము అని కథను చెప్పటం ప్రారంభించాడు. ఆ కథను మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీ గురుచరణ విందార్పితమస్తు. స్వస్తి.